హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి రిగార్డింగ్ మీ. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఫస్ట్ చెప్పాలంటే నేను ఒక పూర్ అండ్ యావరేజ్ స్టూడెంట్ని అండ్ 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, గవర్నమెంట్ హాస్టల్లో చదివి వచ్చాను. దెన్ దాని తర్వాత శ్రీ చైతన్య వాటిలో 2 years చదివాను. దాని తర్వాత ఎంసెట్ క్రాక్ చేసుకుని భీమవరంలో అయితే చదువుకున్నాను. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను, స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఇంకా జాబ్ సెర్చ్ చేద్దాము అన్నట్టు ఉంటే ఈ ప్రైవేట్గా అప్పుడప్పుడే వస్తున్నాయి, టీసీఎస్ సంథింగ్ అలాంటివి. బట్ ఇంట్లో ఏమన్నారంటే మనం కొంచెం గవర్నమెంట్ సైడ్ చూస్తే బెటర్ కదా అన్నట్టు అన్నారు. అట్ ద సేమ్ టైం నేను థింక్ చేసి ఓకే ఆల్ రైట్, ఎలాగో సపోర్ట్ చేస్తామంటున్నారు కదా అని గవర్నమెంట్లో ఏ పోస్ట్ అయితే బాగుంటుంది, ఏ జాబ్స్ అయితే బాగుంటుంది అని సెర్చ్ చేసుకున్నాను. నాకు ఇంకా అప్పుడే తెలిసిందనమాట యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. సో దాని గురించి కొంచెం అనాలిసిస్ చేసుకొని ఓకే దీనికి ప్రాపర్ టైం కావాలి అండ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ కావాలి అండ్ కోచింగ్ ఇవన్నీ చూసుకున్నాను. ఓకే అనిపించింది. అప్పుడు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండే అంటే ఇప్పుడు దాకా మనం ఎంజాయ్ ఎలాగో చేసాం, బీటెక్లో దట్ ఎలా చదువుతాం, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం మంచిగా చదువుకొని ఇవన్నీ చేస్తాం అనమాట. బట్ కొంచెం లాంగ్ బ్రేక్ తీసుకొని కొంచెం సెటిల్ అవుదామని నేనైతే సీదా ప్యాక్ చేసుకొని ఢిల్లీకి వచ్చేసాను. పేరెంట్స్తో మాట్లాడి ఒక 3 years టైం అయితే నేను అడిగాను. సో ఓకే అన్నారు. దెన్ ఆఫ్టర్ నేను ఢిల్లీ వచ్చేసాను, అరౌండ్ 2 lakhs ఓన్లీ ఫర్ ఫౌండేషనల్ కోచింగ్. దెన్ దాని తర్వాత సెట్ ఒక 40,000 అండ్ రిమైనింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్ అది నేను నా ఫ్రెండ్స్ లాగిన్ ఐడి సంథింగ్ అలా ఉండి అడ్జస్ట్ చేసుకున్నాను. బట్ పర్ ఇయర్ అయితే నాకు ఫస్ట్ ఇయర్ అరౌండ్ 4 lakhs అయితే అయింది. దెన్ సెకండ్ ఇయర్ వచ్చేసింది అండ్ ప్రాపర్ కోచింగ్ అయితే మనకి 12 months ఉంటుంది. సో 11 to 12 months. అట్ ద సేమ్ టైం మీరు ఒకేసారి సైమల్టేనియస్గా CSAT ఆప్షనల్ తీసుకుంటే ఓకే. బట్ ఒకే ఇయర్లో మనం ఈ 3 కవర్ చేయాలంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ యాజ్ వి థింక్. సో అందుకని నేను ఆప్షనల్ తర్వాత తీసుకున్నాను. ఇంకో 6 months కొంచెం ఎక్స్టెండ్ అయింది. సో ఫస్ట్ ఇయర్ నేను కోచింగ్లో ఉన్నప్పుడే ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసాను అండ్ అది కన్సిడర్ కాదు. అండ్ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను. దాని తర్వాత నాకు CSAT కొంచెం సీరియస్గా తీసుకోవాలనిపించింది. సో థర్డ్ అటెంప్ట్ అయితే యాజ్ దట్ టఫ్గా ఇచ్చాడు, ఇంకొంచెం కావాలి అనిపించింది. బట్ నేనైతే టైం ఎక్కడా వేస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోయాను, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అయ్యాను అండ్ జస్ట్ ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ ఇంటర్వ్యూ ఈ 3 క్రాక్ చేసే అంత క్యాపబిలిటీ నాకుందని నేను నమ్ముతున్నాను. సో బట్ ఓకే టైం అయితే కావాలి, దీనికి పక్కా చూస్ చేసుకోవాలి. బట్ మనం ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచించాలి, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసుకోవాలి. సో నేను ఇప్పుడు 3 years అయింది, పర్ ఇయర్ నాకు అరౌండ్ 2.5 అవుతుందన్నమాట. సో నేను ఇక్కడే ఉండాలా అంటే నాకైతే ఇక్కడే ఉండాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 3 yearsగా నేను ప్రాపర్ కోచింగ్ అండ్ ప్రాపర్ సంథింగ్ అంతా తీసుకున్నాను. సో ఈ టైంలో రాంగ్ స్టెప్ వేయటం బెటర్, ఇట్స్ నాట్ దట్ మచ్, ఇట్స్ నాట్ గుడ్ అని నాకు అనిపించింది. సో రాంగ్ స్టెప్ వేసేవాళ్ళు ఇంకొక 1 year ఇక్కడ ఉండి చూద్దాము అనిపించింది. సో కొంచెం రీసెంట్గా ఇంటికి వెళ్ళి వచ్చాను నేను. దాని తర్వాత కొంచెం డిస్కస్ జరిగింది. సో నెక్స్ట్ అటెంప్ట్ ఎలాగైనా ప్రిలిమ్స్ క్రాక్ చేస్తే మాకు కొంచెం హోప్స్ ఉంటుంది కదా అన్నట్టు వాళ్ళు అడిగారు. సో నేను ఓకే అని ఇక్కడికి ఢిల్లీ వచ్చేసాను. సో ఇప్పుడైతే నేను నా కమిట్మెంట్ వచ్చేసరికి నాకు కొంచెం టైం పడుతుంది. అప్పట్లోగా పేరెంట్స్ ఆగరు. సో మనం ఏదో ఒకటి చూసుకోవాలి, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మనం 2 years 3 years అవ్వస్తుంది. సో నా ఫ్రెండ్స్ చిన్నదో పెద్దదో అట్లీస్ట్ జాబ్ అయితే చేసుకుంటున్నారు, వాళ్ళ ఓన్ ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేసుకుంటున్నారు. సో నాకేమనిపిస్తుంది అంటే నాకు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే బెటర్ కదా, ఎందుకంటే ఎలాగో టైం పడుతుంది. సో గవర్నమెంట్ దట్ టు దట్ 100% షూరిటీ లేదు జాబ్ వస్తుందా లేదా, ఎస్పెషల్లీ యూపీఎస్సీలో. సో ఇవన్నీ చూస్తుంటే నాకు ఆలోచించలేమో అని డౌట్గా ఉంది. సో నేనైతే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేద్దామని లాస్ట్ ఇయర్ అనిపించింది నాకు, సెకండ్ ఇయర్. సో నేను మాస్టర్స్ అప్లై చేసుకున్నాను. సో మాస్టర్స్ ఇప్పుడు నాది ఫస్ట్ ఇయర్ అవుతుందన్నమాట. సో అదే కాకుండా ఇన్కమ్ జనరేట్ చేసే సోర్స్ ఏదైనా చూసుకోవాలనిపించింది. సో నా దగ్గర అయితే నా క్రియేటివిటీ అయితే ఓన్లీ యూట్యూబ్ ఛానల్. నేను 2019లో ఒక ఛానల్ క్రియేట్ చేశాను అండ్ కరోనా హాలిడేస్ అప్పుడు. సో మళ్ళీ కంటిన్యూ చేసుకోవడానికి, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకోవడానికి దాన్ని జస్ట్ పక్కన వదిలేశాను. అండ్ 2024లో కూడా సేమ్ మనీ ఇష్యూ వచ్చింది. సో దట్స్ వై నేను 2024లో నేను క్రియేట్ చేశాను ఛానల్. బట్ నాకు ఎందుకు ఈ ఛానల్ అయితే మనం డైలీ ఎఫర్ట్స్ పెట్టాలి, ఇది చేయాలి. బట్ వన్స్ క్లియర్ అయిపోతే బాగుంటుంది కదా అని నేను అప్పుడు నెగ్లెక్ట్ చేసేసాను సెకండ్ ఛానల్. సో అలా నెగ్లెక్ట్ చేసుకుంటా వచ్చాను. బట్ థర్డ్ ఇయర్ కూడా అవ్వకపోయేసరికి ఇంకా నాకు కొంచెం డౌట్ మై సెల్ఫ్ నాకు కొంచెం క్రియేట్ అవుతుంది అనమాట. ఇలాగే అయితే ఇంకొక నెక్స్ట్ ఇయర్ అలా మనం పేరెంట్స్ దగ్గర కొంచెం టైం అడగడానికి ఇట్స్ ఓకే. అండ్ దట్ టు నేను కొంచెం మిడిల్ క్లాసు. సో ఐ షుడ్ అరేంజ్ సంథింగ్ మనీ ఇన్కమ్ సోర్స్ అనమాట. సో నాకు అనిపించిన దారి ఒకటే, నా దగ్గర స్కిల్స్ ఉంది అండ్ ఐ బిలీవ్ మై సెల్ఫ్ కంటెంట్. ఈ 3 years యూపీఎస్సీజీని అంటే చెప్తున్నాను కదా, మన సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు దిమాకు ఎంత షార్ప్ ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే మీకు నేను చెప్తే అర్థం కాదు. బట్
యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటేనే వాళ్ళు దేన్నైనా అర్థం చేసుకోగలరు అండ్ దేన్నైనా గైడ్ చేయగలరు. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అందరూ యూపీఎస్సీ ఆస్పిరెంట్సే ఉంటారు. సో నేను ఏదో ఒకటి చూసుకోవాలి, ఇన్స్టిట్యూట్లో చేయాలి, యూనో టైమింగ్స్ ఇవన్నీ ఓకే, బట్ అదేదో ఆ టైము ఆ ఎఫర్ట్స్ ఏదో నా ఛానల్లో నేనే ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనిపించింది. సో నేను ఇట్ సైడ్ అయితే ఇది చూస్ చేసుకున్నాను ఈ ఛానల్. సో రేపటి నుంచి ఈ ఛానల్ యాక్చువల్లీ రన్ చేసేది నేనే, బట్ యూనో ఏం కావాలో ఏంటో అది మీ కామెంట్లోనే ఉంటుంది అనమాట. సో యూపీఎస్సీ ఆర్ ఏపీఎస్సీ అండ్ వాట్ ఎవర్ మీకు వేరే స్టేట్ పీసెస్ దాని గురించి మీకు గైడెన్స్ కావాలన్నా అండ్ అట్ ద సేమ్ టైం మీకు బుక్స్ లిస్ట్ కావాలన్నా అండ్ సంథింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏదైనా నాకు తెలిసినంత వరకు నేను కొంచెం బెటర్గా మీకు అర్థమయ్యేలా చెప్పగలను. సో ఐ థింక్ నాకు కొంచెం సపోర్ట్ కావాలి ప్రజెంట్ ఇప్పుడైతే. సో ఓకే, సపోర్ట్ వచ్చాక నేను నా ఛానల్ని ప్రాపర్గా ఒక వేలో తీసుకెళ్తాను. ప్రజెంట్ అయితే నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూనే వచ్చాను. సో మీకు ఎలాంటి టాపిక్ కావాలో ఏంటో మీరు కామెంట్స్ అలా కొంచెం నాకు కొంచెం హోప్స్ సంథింగ్ వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ గైస్, నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను. సో ఈ ఛానల్ వచ్చేసరికి నా ఇన్కమ్ నేను జనరేట్ చేసుకోవడానికి అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, బికాజ్ ఐ హ్యావ్ మై స్కిల్స్ లైక్, సో నా స్కిల్స్ని నేను రైట్ వేలో యూస్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ అయినా రిగార్డింగ్ వాట్ ఎవర్ ఇట్ మ్యాక్సిమం నేను నా లెవెల్ బేస్డ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజు నుంచి రిగార్డింగ్ ఈ ఛానల్ రిగార్డింగ్ మీ ఏదైనా డౌట్స్ అండ్ రిలేటెడ్ వాట్ ఎవర్ ఇట్ జస్ట్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ.